నమస్కారం. జై శ్రీరామ్. అందరికీ ముందుగా పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మన ఛానల్ని స్టార్ట్ చేసి దగ్గర 2 సంవత్సరాలు పైన అవుతుంది. మనం కనుక కన్సిస్టెన్సీగా పోస్ట్ చేస్తుంటే ఈ పాటికి ఆల్మోస్ట్ భగవద్గీత అనేది కంప్లీట్ అయిపోవాల్సింది. పరాభవ నామ సంవత్సరం అంటే పర అంటే పరాశక్తి, భవ అంటే ఈశ్వరుడు అని అర్థం వస్తుంది. ఈ యొక్క సంవత్సరం భక్తులందరినీ కూడా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు సదా కాపాడుతూ ఉంటారు, ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటారు. కానీ మన ఛానల్లో భగవద్గీత డైలీ షార్ట్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నా, కానీ ఎక్కడో తెలియని గ్యాప్ అనేది వస్తుంది. కొన్నిసార్లు నేనే ఆ గ్యాప్ తీసుకుంటున్నా, ఇంకొన్నిసార్లు ఆటోమేటిక్గా జాబ్స్ వల్ల కానీ అలాగే కంపెనీ చేంజ్ అవ్వడం వల్ల కానీ ఆ యొక్క గ్యాప్ అనేది వస్తుంది. కానీ ఈ యొక్క గ్యాప్ని, ఈ యొక్క కన్సిస్టెన్సీ బ్రేక్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఒక మినీ ఛాలెంజ్, ఒక 30 days కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయడానికి ఒక చిన్న ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నా. సో దీనికి మీ యొక్క సపోర్ట్ కావాలి. మీ యొక్క సపోర్ట్ అయితే ఎప్పుడు ఉందిలేండి, తప్పు నాదే, నేనే కన్సిస్టెన్సీని అయితే బ్రేక్ చేస్తున్నా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ యొక్క 30 days మినీ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నా. ఇది ఒక ఛాలెంజ్ కింద నేను తీసుకుంటున్నా. చూద్దాం ఎండ్ ఆఫ్ ది డే ఎలా అవుతుందో. అలాగే మీ అందరూ ఈ యొక్క సంవత్సరంలో గొప్ప స్థానాలకు వెళ్ళాలి, ధర్మ మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందరికీ మరొక్కసారి పరాభవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీరామ్.